మంత్రి తుమ్మలపై దాడికి కుట్ర, అసెంబ్లీ ఎన్నికల సమయంలో పథకం, నేలకొండపల్లి మామిడి తోటలో వ్యూహరచన, ఖమ్మం మార్కెట్ వద్ద స్కెచ్, అమలుకు రెక్కి, పరిస్థితులు అనుకూలించక వెనుగడుగు, తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్రాకోణం, ఓ మాజీ అధికారి మరో వైద్యుడి ప్రమేయంపై అనుమానాలు. ఇక్కడ చూస్తే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిపై దాడికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన మీద ఒక మామిడి తోటలో వ్యూహరచన చేశారట. కాకపోతే పరిస్థితులు ఒక మార్కెట్ దగ్గర ఆయన మీద దాని మీద దాడికి ప్రయత్నించగా అనుకూలించగా వెనుతిరిగిరంట. కాకపోతే ఇక్కడ తాజాగా వెలుగులోకి వచ్చిన కుట్రకోణం, ఓ మాజీ అధికారి మరో వైద్యుడి ప్రమేయం అనుమానాలట. వాళ్ళిద్దరిపై అనుమానాలట. రేపు డీటెయిల్ చూస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై దాడికి భారీ కుట్ర జరిగిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఈ కుట్రకు సంబంధించిన కూపీ లాగుతూ ప్రధాన నిందితులను గుర్తించే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం అసెంబ్లీ ఎన్నికల ముందు తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై 50,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో తుమ్మలపై దాడికి ఓ మాజీ అధికారి మరో వైద్యుడు కలిసి కుట్ర పన్నారని పోలీసులు గుర్తించారు. తొలుత నేలకొండపల్లి సదరు వైద్యుడికి చెందిన మామిడి తోటలో తమ పథకాన్ని వ్యూహరచన చేసినట్లు సమాచారం. ఇందుకోసం స్థానికంగా తమకు అనుకూలంగా పనిచేస్తున్న ఇదంతా డీటెయిల్ చూస్తే రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి మీద దాడికి అంటే వారు అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన బీఆర్ఎస్ పార్టీలో ఉండేది. అది వరకు బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి కాంగ్రెస్లో ఖమ్మంలో 50,000 మెజార్టీతో గెలవడం జరిగింది. సో బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ చేరినాకనే ఒక మాజీ అధికారిని ఒక వైద్యుడు ఇద్దరు కలిసి ఇక్కడ వ్యూహరచన చేశారంట. మరి చంపడానికి వారికి ఏ మనస్పర్ధాలు, ఈ పార్టీ విభేదాల, వ్యక్తిగత కక్షల ఇవన్నీ ఏంటి అని తెలిసేది ఉంది. కాకపోతే ఏదైనా గవర్నమెంట్ ఈయనకు ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. లేకపోతే చూడాలి వాళ్ళని దోషులను గుర్తించి మరి వాటిపై చర్యలు తీసుకొని అసలు ఎందువల్ల చంపాలనుకున్నారు, దీని వెనుక ఏమన్నా పార్టీల కుట్రలు ఉన్నాయా ఏందని తెలియాల్సింది. నెక్స్ట్ టాపిక్